మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాట్సాప్ డీపీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఉదయం 9 గంటల వరకు ఇందిరాగాంధీ ఫోటోతో వాట్సాప్ డీపీ ఉంది. ఆ తర్వాత జగన్ వైఎస్ఆర్ ఫోటోను డీపీగా పెట్టుకున్నారు ఆర్కే. గతంలో వైసీపీని వీడిన వెంటనే డీపీ మార్చేశారు ఆర్కే. కాసేపట్లో జగన్తో ఆళ్ల రామకృష్ణారెడ్డి సమావేశం కాబోతున్నారు. మళ్ళీ వైసీపీలోకి వస్తుండడంతో వెంటనే డీపీ మార్చేశారు ఆర్కే. మొత్తం మీద ఆయన వాట్సాప్ డీపీ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 9 గంటలకు ముందు ఉదయం 9 గంటలకు ముందు వరకు కూడా ఇందిరాగాంధీ ఫోటోతో కూడిన వాట్సాప్ డీపీ ఉంది. ఉదయం 9 గంటల తర్వాత ఆయన వైఎస్ఆర్ జగన్ ఫోటోతో ఉన్నటువంటి వాట్సాప్ డీపీని చేర్చారు. ఆయన మరికొద్దిసేపట్లో జగన్ను కలవబోతున్నారు. తిరిగి వైసీపీలోకి ఆర్కే వెళ్ళబోతున్నారంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో తాజాగా ఇందిరాగాంధీ ఫోటోను తీసి మళ్ళీ వైఎస్ఆర్ జగన్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకోవడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరికొద్దిసేపట్లో ఆయన జగన్ను కలవబోతున్నారు. మళ్ళీ వైసీపీలోకి చేరబోతున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే డీపీ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకు ఇవాళ ఉదయం 9 వరకు కూడా ఇందిరాగాంధీ ఫోటోతో ఉన్నటువంటి డీపీ తాజాగా వైఎస్ఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కూడిన డీపీ మార్చారు. ఏంటి చాలా ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారింది డీపీ వ్యవహారం. దీంతో ఆర్కే కంప్లీట్గా మళ్ళీ వైసీపీలోకి చేరబోతున్నట్టుగా, ఆ పార్టీ మూడ్లోకి జంప్ అయినట్టుగా అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మంగళగిరి ఆర్కే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఉన్నారు. మరి కాసేపట్లోనే జగన్ని కలవబోతున్నారు. తాడేపల్లిలో కొంత ప్రోగ్రామ్ అఫీషియల్ ప్రభుత్వ కార్యక్రమం కొంత ఉండడంతో జగన్ని భేటీ ఆలస్యమైంది. 11:30కి ఆయన యాక్చువల్గా జగన్తో భేటీ అవ్వాల్సి ఉంది. మరి కాసేపట్లోనే క్యాంప్ ఆఫీస్కి ఆర్కే రాబోతున్నారు. ఇప్పటికీ మంగళగిరికి సంబంధించినటువంటి ఆర్కే అనుచరులంతా కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. ఆర్కే కూడా మరి కాసేపట్లో వచ్చి జగన్ని కలవబోతున్నారు. అయితే వాట్సాప్ డీపీ వ్యవహారం ఇప్పుడు రాజకీయం కొంత చర్చకు దారితీస్తుంది. అదేంటంటే ఉదయం 9 గంటల వరకు కూడా వాట్సాప్ డీపీ ఆర్కే డీపీకి సంబంధించి ఇందిరాగాంధీ ఫోటో ఉంటే 9 తర్వాత జగన్తో పాటు రాజశేఖర్ ఉన్న డీపీని ఆయన మార్చారు. దాంతో ఆయన జగన్తో భేటీ కాబోతున్నారు. తిరిగి సొంత గుడికి చేరబోతున్నారు. ఒక స్పష్టత ఆయన ఇండైరెక్ట్ ఇచ్చారనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే గత 3 నెలల ముందు ఆయన పార్టీని వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంలో కూడా పార్టీ కార్యాలయంలో జగన్ ఫోటోలు మొత్తం తొలగించారు. షర్మిలా ఫోటోలు, రాజశేఖర రెడ్డి ఫోటోలు మాత్రమే తన కార్యాలయం ఉంచుకున్నారు. ఆ సమయంలోనే ఆయన డీపీ మార్చేశారు. రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే చేరారో ఆయన అప్పుడు ఇందిరాగాంధీ ఫోటో పెట్టున్నారు. ఇప్పుడు తాజాగా జగన్తో మరోసారి భేటీ కావడం, తిరిగి వైసీపీకి చేరబోతున్న నేపథ్యంలో రాజశేఖర రెడ్డి జగన్ ఫోటోలు పెట్టుకోవడం రాజకీయంగా చర్చ దారితీస్తుంది. ఆర్కే డీపీ మార్చారంటే పార్టీని మారుస్తారు అనే ఒక చర్చ రాజకీయంగా నడుస్తుంది. అందుకే అప్పుడు పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఇందిరాగాంధీ ఫోటో పెట్టిన ఇప్పుడు తాజాగా రాజశేఖర రెడ్డి జగన్ ఇద్దరు ఫోటోలు పెట్టినా ఇవన్నీ కూడా ఆయన పార్టీ మారుతున్నారంటే డీపీ మారుస్తారు. డీపీ మార్చారంటే ఆర్కే పార్టీ మారతారనే స్పష్టత ఇండైరెక్ట్ గా ఇచ్చినట్టేనే ఇప్పుడు రాజకీయంగా చర్చ నడుస్తుంది. ఏదేమన్నప్పటికీ ఇప్పుడు డీపీ వ్యవహారం అనేది కొంత పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీస్తుందని చెప్పాలి. ఆర్కేకి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే కనుక ఇప్పుడు వైసీపీ నుండే ఆయనకి పిలుపు వచ్చింది కాబట్టి ఆయన పార్టీలో తిరిగి జాయిన్ అవుతున్నారు. కానీ ఎక్కడ పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సీట్ల సర్దుబాటు వ్యవహారం అంతా పూర్తయిపోయింది ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించి. కాబట్టి ప్రస్తుతానికి ఆర్కేని తీసుకురావడం కనుక ప్రధాన ఉద్దేశం. నారా లోకేష్ ని ఢీ కొట్టాలంటే ప్రస్తుతం బీసీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కొంత బలం సరిపోవట్లేదు. ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి అక్కడి నుంచి మంగళగిరి నుంచి పోటీ చేస్తే కనుక అది వైసీపీకి డ్యామేజ్ అవుతుంది. అది ఖచ్చితంగా ఓడిపోతున్న భావనలో ఉన్నారు కాబట్టి మంగళగిరి తిరిగి ఆర్కేని తీసుకొస్తున్నారు. ఒక చర్చ మంగళగిరి పాలిటిక్స్ లో నడుస్తున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే దీనిపైన ఆర్కే ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆయన పోటీ చేస్తారా లేకపోతే మంగళగిరిలో ఎవరిని పెట్టినా తన మద్దతు ఉంటుంది, గెలుపు కోసం కృషి చేస్తారనే మాట ఆయన చెబుతారనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి కాసేపట్లోనే జగన్ కలిసిన తర్వాత ఆర్కే మీడియాతో మాట్లాడిన తర్వాత అన్ని ప్రశ్నలకు అన్ని అంశాల మీద ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమన్నా ప్రస్తుతం అయితే ఆర్కే తనంతట తానుగా వైసీపీని వీడి షర్మిల చెంత చేరారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు షర్మిలను వీడి వైసీపీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఏ రకమైనటువంటి అంశాలు దోహదం చేశాయి వైసీపీలోకి మళ్ళీ రావడానికి? ఆర్కేకు ఎలాంటి మార్గాలు సుగమమయ్యాయి? ప్రస్తుతం వైసీపీ మరియు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్కేని ఏ రకంగా మళ్ళీ అకామిడేట్ చేయబోతుందంటే ఎలాంటి చర్చ సాగుతోంది? అంటే మంగళగిరికి సంబంధించి మంగళగిరిలో మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవిని నియమించినప్పటి నుంచి కొంత పార్టీ కొంత క్యాడర్ కొంత
దూరం అవుతున్నారు. వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అందరినీ కలపడానికి విజయసాయిరెడ్డి, వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా నియమించారు. ఆయన మంగళగిరిలో తిరుగుతున్నారు. వారానికి ఒకసారైనా ఏదో కార్యక్రమం పెట్టుకుని మంగళగిరిలో తిరుగుతున్న నేపథ్యంలో కొంత ఫీడ్బ్యాక్ ఆయన తీసుకున్నారు. దుగ్గిరాలతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంగా కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మంగళగిరికి సంబంధించినటువంటి ఆర్కే లేకపోవడం కొంత డ్యామేజీ కలిగిస్తుందని ఒక అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేసిన నేపథ్యంలోనే మా విజయసాయిరెడ్డి ద్వారానే రాయబారం పంపడం, విజయసాయిరెడ్డి ఆర్కేతో మాట్లాడి అయోధ్య రామారెడ్డి ద్వారా మాట్లాడించడం, తిరిగి వైసీపీకి రావాలి, గెలిచిన తర్వాత తగిన ప్రాధాన్యత, కేబినెట్ మంత్రి పదవి ఇలాంటి అనేక హామీలు ఇచ్చారనే ఒక చర్చ నడుస్తుంది. ఆల్రెడీ విజయసాయిరెడ్డితో ఆర్కే భేటీ అయ్యారు. మాట్లాడుకున్న తర్వాతే జగన్ ని కలిసే ప్రయత్నం ఈ రోజు చేస్తున్నారని తెలుస్తుంది. ఒక స్పష్టత తీసుకున్న తర్వాతే ఆర్కే మరోసారి తిరిగి వైసీపీలోకి వస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే మంగళగిరి మాత్రం బీసీ అభ్యర్థికే, ప్రస్తుతానికి గంజి చిరంజీవి ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ అభ్యర్థి మాత్రం మారే అవకాశం ఉంది. కాండ్రు కమల పేరు వినపడుతుంది. ఆమె పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. దానిపైన కూడా ఒక వారం రోజుల స్పష్టత రాబోతున్న నేపథ్యంలో ఎవరిని ప్రకటించినా మంగళగిరిలో ఆర్కే వాళ్ళకు సపోర్ట్ గా ఉండడం, వాళ్ళని గెలిపించే బాధ్యత తీసుకోవడం అనే అంశం మీద ఈ రోజు ఆర్కే వైసీపీలో తిరిగి జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. గెలిచిన తర్వాత మంత్రి పదవితో పాటు వేరే హామీలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అది విజయసాయిరెడ్డి ఆల్రెడీ ఆర్కేతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మరి చూడాలి ఎలాంటి స్పష్టత ఇచ్చారని సంబంధించి ఆర్కే ఏ విధంగా స్పందిస్తారు, ఎందుకు కాంగ్రెస్కి వెళ్ళారు, మళ్ళీ తిరిగి ఎందుకు వైసీపీకి వస్తున్నారని దానిపైన ఆయనే స్పష్టత ఇచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద వాట్సాప్ డీపీ మారితే ఆర్కే పార్టీ మారినట్లే. ప్రస్తుతం ఇదే అంశం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ఆర్కే వాట్సాప్ డీపీ వ్యవహారం ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది. ఉదయం 9 గంటల వరకు కూడా ఇందిరాగాంధీ ఫోటోతో ఆయన వాట్సాప్ డీపీ ఉంది. ఆ తర్వాత జగన్ వైఎస్ఆర్ ఫోటోను డీపీగా పెట్టుకున్నారు ఆర్కే. గతంలో వైసీపీని వీడిన వెంటనే డీపీ మార్చారు ఆర్కే. ఇక కొద్దిసేపట్లో జగన్తో ఆళ్ల రామకృష్ణారెడ్డి సమావేశం కాబోతున్నారు. మళ్ళీ వైసీపీకి వస్తుండడంతో వెంటనే డీపీ మార్చేశారు ఆర్కే. ఇక ఆయన వైసీపీలో చేరిన తర్వాత ఎందుకు చేరాలనే అంశంపై కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.